రీసెంట్గా మాకు 20 days బ్యాక్ ఇన్ఫర్మేషన్ వస్తే దీన్ని వర్కౌట్ చేసాం, ఎక్కడ జరుగుతుంది, ఎట్లా జరుగుతూ ఉంది అని. ఫైనలీ మాకు లీడ్ వచ్చింది నిన్న సడన్గా ఇదే టైంలోనే 5:30కి లీడ్ వస్తే ఆల్ ఆఫ్ మేము షూటప్ అయ్యాము. బండమీదపల్లి అనే విలేజ్కి వెళ్ళాం. అక్కడ 3-4 ప్లేసెస్లో జరుగుతూ ఉంది ఇది. ఫస్ట్ మేము రామిరెడ్డి అనే వాళ్ళ ఇల్లు సర్ప్రైజ్ చేసాం. చేస్తే బై దట్ టైం అతను ప్రిపేర్ చేస్తున్నాడు ఆల్రెడీ. ఇందులో మెయిన్ మాల్తోడెక్స్ట్రిన్ అనే ఒక పౌడర్ అండి. ఇది స్టార్చ్ పౌడర్, అంటే కెమికల్లీ ప్రాసెస్డ్ స్టార్చ్ పౌడర్. ఇది హై గ్లూకెటైన్ ఉంటుంది దీంట్లో. అది వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ పాలలో చిక్కదనాన్ని పెంచడానికి, అంటే మనం లాక్టోమీటర్ పాలలో రైతుల దగ్గర నుంచి పాలు తీసుకున్నప్పుడు లాక్టోమీటర్ వేస్తే అది లోపలికి పోద్దండి. మీరు లాక్టోమీటర్ చూసింటారు. అది ఎంత లోపలికి వెళ్తే అంత తక్కువ రేట్ వస్తుంది. ఎప్పుడైతే లాక్టోమీటర్ డెన్సిటీ పాలది ఉంటే పైకి వస్తుంది, దాన్ని బట్టి రేటు ఫిక్స్ చేస్తుంది డైరీ ఫామ్, ఫిక్స్ చేస్తుంది. అయితే ఈ డెన్సిటీ పెంచడానికి ఏం చేస్తున్నారంటే ఈ మాల్తోడెక్స్ట్రిన్ అనే పౌడర్ను కొంత క్వాంటిటీ తీసుకుంటారండి. అందులో పామ్ ఆయిల్ ఒక 250 ml 1/2 లీటర్ వేస్తారు. దానికి సాల్ట్ మిక్స్ చేస్తారు. తర్వాత 1 లీటర్ ఆఫ్ మిల్క్ తీసుకుంటారు. పల్చని మిల్క్ తీసుకొని గ్రైండర్లో దీన్ని గ్రైండ్ చేస్తారు ఒక 20-25 minutes. అది థిక్ లిక్విడ్గా తయారవుతుంది. తయారైన తర్వాత ఒక 1/2 లీటరు ప్రతి 20 లీటర్స్ క్యాన్కు ఒక 1/2 లీటర్ కలుపుతారు. కలపడం వల్ల ఏమవుతుందంటే ఇది థిక్నెస్ పెరుగుతుంది, అంటే డెన్సిటీ ఆఫ్ మిల్క్ పెరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది, రైతు దగ్గర వాడు 30 రూపాయలు కొంటే ఎవడైతే ఈ వెండర్ ఉన్నాడో, ట్రేడర్ ఉన్నాడో, అంటే డైరీకి సప్లై చేసేవాడు, వాడికి ఒక 10 రూపాయలు ఎక్స్ట్రా వస్తుంది 1 లీటర్ పైన. ఇది గత సంవత్సరాలుగా అండి, ఇప్పుడు కాదు. వాళ్ళు మనకు ఎవరైతే దొరికారో వాళ్ళు కన్ఫెస్ చేసిన దాన్ని బట్టి చూస్తే ఒక 3-4 years నుంచి యథేచ్ఛగా అనంతపూర్ జిల్లా అంతా జరుగుతుంది. ముఖ్యంగా ఇంకా కొద్దిగా మేము పోక్ చేస్తే ఇది మొత్తం రాష్ట్రంలో చాలా చోట్ల జరుగుతుందండి. ఇది అతను కన్ఫెస్ చేసిన దాని ప్రకారము మన జిల్లాలో ప్రతి విలేజ్లో ఉందండి ఇది. దీంట్లో సాడ్ థింగ్ ఏమంటే ఏదైతే ఈ అడల్టరేటెడ్ మిల్క్ తయారు చేశారో అది వాడు డైరెక్ట్గా కలెక్ట్ చేసి ప్రజలకు, అంటే ఫ్యామిలీస్ డిస్ట్రిబ్యూట్ చేయడం లేదండి, డైరీకి ఇచ్చేస్తున్నాడు డైరెక్ట్గా. ఆ డైరీకి ఇవ్వడం వల్ల ఏమవుతుంది, డైరీ వాళ్ళు ప్రాసెస్ చేసి మళ్ళీ దాన్ని ప్యాకెట్ల రూపంలోనో బాటిల్స్ రూపంలోనో మళ్ళీ ప్రజలకే చేరుతా ఉంది. అంటే ఇక్కడ అఫెక్టెడ్ ఫ్యామిలీస్ దీనివల్ల చాలా పెరిగాయి. ఒక్కొక్క డైరీ యావరేజ్గా 40,000-50,000 లీటర్స్ ప్రొక్యూర్ చేస్తుంది ఎవ్రీడే మన అనంతపూర్ డిస్టిక్లో. అట్లా లెక్కేసుకుంటే 1 lakh లీటర్సు 2-3 డైరీస్ కలిపి. అంటే దీని ఎఫెక్ట్ ఎట్లా ఉంటుందంటే ఇది ఏదైతే ఈ మాల్తోడెక్స్ట్రిన్ పౌడర్ ఏదైతే ఉందో, డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైనా సరే దీన్ని కలిపిన పాలు తాగితే గ్లూకోజ్ లెవెల్స్ షూటప్ అవుతాయండి. గ్లైకమిక్స్ ఇండెక్స్ అంటారు. అది ఎంత షూటప్ అవుతుందంటే వాడికి 80 ఉండేది 200-250కి వెళ్ళిపోతుంది. నెంబర్ 1. దీనివల్ల సెకండ్ వచ్చే ఎఫెక్ట్ ఏమంటే గ్యాస్ట్రో ఎంటైటిస్ అండి. ఈ పాలు తాగడం వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్, తేపులు రావడము, మంట రావడం. ఆల్రెడీ అతనికి గ్యాస్ట్రో ఎంటైటిస్ ఉంది అనుకోండి, వాడికి అల్సర్ ఫామ్ అవుతుంది. వాడికి ఆల్రెడీ అల్సర్ పేషెంట్ అనుకోండి, స్లోలీ టర్న్స్ ఇంటూ క్యాన్సర్. ఇది ఒక యాంగిల్ అయితే, ఇంకొక యాంగిల్ గట్ బ్యాక్టీరియా అంటారు. గట్ బ్యాక్టీరియా అంటే మంచి బ్యాక్టీరియా. మనం తిన్న ఆహారం కావచ్చు, పళ్ళు కావచ్చు, ఏదైనా సరే అది అరుగుదల కావాలంటే ఈ గుడ్ బ్యాక్టీరియా చాలా అవసరం. దాన్ని గట్ బ్యాక్టీరియా అంటారు. ఇది మన బాడీలో చేరిన మరుక్షణం దాన్ని చంపేస్తుంది. బ్యాడ్ బ్యాక్టీరియాని ఇది పెంచుతుంది. దీని స్పెషాలిటీ ఈ మాల్తోడెక్స్ట్రిన్ పౌడర్ యొక్క స్పెషాలిటీ. దానివల్ల ఏమవుతుంది, రకరకాల జబ్బులు. ఇది ఎవడైతే అడల్ట్రేషన్ చేస్తున్నాడో ఆ వెండర్, మిల్క్ వెండర్, దగ్గర నాకు తెలిసి ఒక 50-100 మంది ఈజీగా ఉంటారండి ఈ జిల్లాలో. కేవలం వాడు 10 రూపాయల లాభానికి చేస్తున్నాడు. దీనివల్ల ప్రజలకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయని వాడికి తెలియడం లేదు. ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశము ఈ సమస్యలు మీ ద్వారా చెప్తే ప్రజలు తెలుసుకుంటారు. అయితే ఈ మాల్తోడెక్స్ట్రిన్ అనే పౌడరు ఎక్కడ కొంటున్నారా అంటే కుమార్ ఎంటర్ప్రైజెస్ అని మన కమలనగర్లో ఉంది వాళ్ళది. వీడేం చేస్తున్నాడు,
అది యాక్చువల్గా వాడికి ఒక 25 ప్యాకెట్స్ అమ్మితే ఒక 500 ప్రాఫిట్ వస్తూ ఉంది, ఎక్కువ రాదు. దీన్ని దేంట్లో యూజ్ చేస్తారంటే బిస్కెట్ ఫ్యాక్టరీస్, కేకులు తయారు చేయడానికి బేకరీలో యూజ్ చేస్తారండి. అది వెరీ లిటిల్ యూజ్ చేస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే ద క్వాలిటీ కావచ్చు, డెన్సిటీ కావచ్చు, ఆ కేకుది ఆ రిఫైన్ ప్రోడక్ట్ మాదిరి తయారవుతుంది. అంతవరకే దీన్ని యూజ్ చేయాలి, మిల్క్లో కలపకూడదు ఇది. అయితే ఎప్పుడైతే ఇక్కడ మిల్క్లో కలపడం మొదలుపెట్టాడో వాడు డైరెక్ట్గా హైదరాబాద్ నుంచి తెస్తున్నాడండి. పర్ మంత్ 100 బ్యాగ్స్, 50 బ్యాగ్స్, ఎట్లా అంటే అట్లా ఈ మిల్క్ వెండర్స్కి అమ్మేస్తున్నాడు. ఇది ఒక కుటీర పరిశ్రమ అయిపోయింది జిల్లాలో, కుటీర పరిశ్రమే. దీనివల్ల డెఫినెట్గా అండి 1,00,000 ఫ్యామిలీస్ ఇప్పటికీ మన అనంతపూర్ జిల్లాలో అఫెక్ట్ అయింటాయి. నేను ఒకటే చెప్తున్నాను మిల్క్ వెండర్స్కి, దయచేసి ఈ రోజు నుంచి చాలా స్ట్రింజెంట్గా, విజిలెంట్గా పనిచేస్తుంది. ఇప్పుడు పోలీస్ కూడా దీంట్లో షార్ట్లీ పోలీస్ కూడా ఇన్వాల్వ్ అవుతారు. ఫుడ్ వాళ్ళు ఆల్రెడీ ఇన్వాల్వ్ అయ్యారు, మేము ఇన్వాల్వ్ అయ్యాము. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, వాళ్లకు నీళ్లు కలిపినా ఆరోగ్యం దెబ్బతిన్నదండి. ఈ పౌడర్ కలపడం వల్ల, పామాయిల్, ఉప్పు ఇవన్నీ కలపడం వల్ల ఆరోగ్యాలు అతి తొందరలో దెబ్బతింటాయి. ఆల్రెడీ పొల్యూషన్ ఎక్కువ ఉంది. ఆ పొల్యూషన్కి ఈ అడల్టరేషన్ అనేది వెరీ డేంజరస్ అండి. మేము ఇక్కడ నుంచి ఈ ప్రాసెస్ ఇంతటితో ఆపము. ఇంకా దీంట్లో మేము ఇన్వెస్టిగేట్ చేయాల్సింది, ఎంక్వైరీ చేయాల్సింది చాలా ఉంది. ఎందుకు ఇప్పుడు నేను చెప్తానంటే ప్రజలు అలర్ట్ అవుతారు, ప్రజలు తెలుసుకుంటారని కొద్దిగా ముందుగానే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వన్స్ ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత నేను మళ్ళీ ఒకసారి మిమ్మల్ని అంతా కలిసి నేను ఏమి జరిగింది, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎట్లా జరిగింది, ఎంతవరకు వెళ్ళింది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ జరుగుతానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్ని డైరీలు సప్లై జరుగుతుందండి. ఆ డేటా కలెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మనము వీడు చెప్పాడు, మనం అథెంటిక్గా పోయి ఆ డేటా మనం తీస్తే కదా మనం చెప్పగలుగుతాం. ఇది ఒక 1 day 2 days టైం పడుతుందండి. అంటే ఇక్కడ ఎట్లా సిస్టమ్ ఎట్లుంటుందంటే పాలు వీడు కలెక్ట్ చేసిన తర్వాత వీడు ఎవడైతే ఆ డైరీ ఓనర్ ఉంటారో వాళ్ళ వెహికల్స్ వస్తాయి. ఎవరితో అయితే ముందుగా వాడు మాట్లాడుకుంటాడో వాళ్ళకు పెట్టేసి పంపిస్తాడు. అంటే ఫ్రీక్వెంట్గా ఒకటే దానికి పంపాలనే ఏం లేదు. ఎవరు వచ్చి కలెక్ట్ చేసుకుంటారో వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే ఇది అడల్టరేటెడ్ మిల్క్ కదా, వాడికి భయం ఉంటుంది. ఇక్కడ జరుగుతున్న పొరపాటు ఎవరైతే డైరీస్ తీసుకుంటున్నారో వాళ్ళు దీన్ని టెస్టులు చేయడం లేదనేది నా భావన. అది మనం ఒకసారి విజిట్ చేసి ఫిజికల్గా రికార్డ్స్ వెరిఫై చేస్తే కానీ నేను చెప్పలేనండి. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ ద డైరీస్. వాళ్ళు ఏం చేస్తున్నారో ఇంతవరకు నాకు తెలియదు. వన్స్ మేము విజిట్ చేస్తే 2-3 daysలో ఇవన్నీ బయటపడతాయండి. అండి రామిరెడ్డిని తీసుకున్నాము, నిన్న శాంపుల్స్ కలెక్ట్ చేసాము, హైదరాబాద్కి పంపించాము, మేము పంపించాము, ఫుడ్ ఇన్స్పెక్టర్ పంపించారు. ఈ రామిరెడ్డిని మాత్రమే అదుపులో తీసుకున్నాము. ఆయన పైన ఒక కేసు కూడా రిజిస్టర్ అయింది. షాప్ సీజ్ చేసామండి. మా స్టాక్ వెరిఫికేషన్లో 28 బ్యాగులు ఇంకా వాళ్ళ దగ్గర ఉన్నాయి. దెర్ ఇస్ నో రికార్డ్స్. ఎవరైతే ఈ బిజినెస్ చేస్తున్నాడో అతను లేడు, రేపు వస్తున్నాడు. వచ్చిన తర్వాత దెన్ మనం యాజ్ పర్ లా జిఎస్టీ కూడా వయలేషన్ ఉందండి. జిఎస్టీ ప్రకారం కూడా మేము వెళ్తాం. ఫాలో అప్ దీంట్లో 100% ఉంటుంది. ఒకటి ఫుడ్ సేఫ్టీ యాక్ట్ ప్రకారము మనము ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఒకరిని కొట్టారనుకోండి, ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయొచ్చు, రిమాండ్ చేయొచ్చు. ఇది టెస్ట్ చేయాలా. ఏదైతే మేము సీజ్ చేసామో అది అడల్టరేటెడ్ అని ల్యాబ్ నుంచి రేపమన్నాడు వస్తే దెన్ యాక్షన్ అనేది అతని పైన మనం తీసుకోగలుగుతాం. ఈ స్టేజ్లో అతన్ని స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని అండర్టేకింగ్ తీసుకొని అతను పంపించడమే. నేను చెప్తున్నా ఉంటే చట్ట పరిధిలో చట్టానికి లోబడి అది నిజంగానే వయలేషన్ ఉంది అంటే ఇది నేను చేయాల్సింది కాదండి. డిస్ట్రిక్ట్ అథారిటీస్కి రిపోర్ట్ చేస్తే వాళ్ళు చేస్తారు. లీడు ఇంతవరకు వచ్చి ఈ స్టేజ్కి వచ్చింది. ఎస్ మీరు నేను ఇప్పుడు చెప్తున్నా చూడండి, మొత్తం అనంతపూర్ టౌన్లో అమ్మే పాలన్నీ మెజారిటీ నా నాలెడ్జ్ ప్రకారము, నేను విచారించిన దాని ప్రకారం ఈ పౌడర్ కలిసింది. పౌడరు, పామాయిల్, సాల్ట్ కలిసినవే. అంటే టెస్ట్ అట్లా కాదు, ఎక్విప్మెంట్ టెస్టింగ్ మన దగ్గర లేదు. అందుకే మేము హైదరాబాద్ పంపించాము. అది వచ్చిన తర్వాత దెన్ వి విల్ సీ. కన్జ్యూమర్ లెవెల్లో నేనేం చెప్తున్నానంటే పాలు ఆ డెన్సిటీ మరీ ఎక్కువ ఉందనుకోండి, ఒక పేపరు, ఒక మన కాదు లిట్మస్ పేపర్ ఉంటుంది కదా, అది పెట్టమనండి. అది పెట్టినప్పుడు అది బయటికి తీస్తే బ్లూ రంగు రాకూడదు. బ్లూ రంగు వస్తే దాంట్లో ఈ పౌడర్ ఉన్నట్లే. ఆ లిట్మస్ పేపర్ ఎక్కడ దొరుకుతుందో నాకు నేను ట్రై చేశా, చాలా చోట్ల దొరకలే నాకు ఈరోజు. లేదు, అడిగి పంపించాం. మెజారిటీ నా ఒపీనియన్లో ఇన్ని రోజులు నాకు ఒపీనియన్ ఉండేది డైరీలో తయారు చేసే ప్యాకెట్లు, మిల్క్ ప్యాకెట్లు తీసుకుంటే సేఫ్ అని.
దీన్ని చూసిన తర్వాత అది కూడా క్వశ్చనబుల్ అనేది, అంటే ఇంకా నేను ఫైనల్గా చెప్పడం లేదు, స్టిల్ ఇట్ ఈజ్ ఆల్సో అండర్ క్వశ్చన్ అది. కాబట్టి దయచేసి మీరు దీన్ని కొద్దిగా ప్రియారిటీతో ప్రజలకు అవేర్నెస్ కల్పించండి. సార్ అంటే ఇక్కడ ఒక సమస్య సార్, ప్రజలకు అవేర్నెస్ అంటున్నారు, మీరే పేపర్ దొరకలేదు అంటున్నారు. రెండోది అవేర్నెస్ అండి. ఇప్పుడు దాంట్లో పల్చగా ఉన్న పాలు ఒక్కసారి వాడు గట్టిగా పోస్తున్నాడంటే ఒకసారి ఆలోచించాలా. ఇది ఒక చోట జరుగుతుంది, ఒక షాప్ నెంబర్ 22లో జరుగుతుందంటే వీ కెన్ యాక్ట్ అండి. మొత్తం జరుగుతుంటే ఎక్కడైనా యాక్ట్ అవుతాను చెప్పండి. మెయిన్ దీన్ని ఎట్లా ఆపగలుగుతాము అని మేము 1 మినిట్ అండి, దీన్ని ఎట్లా ఆపగలుగుతాము అని నేను ఆలోచించిన తర్వాత నాకు ఒకటే అనిపించింది, ఆ పౌడర్ అందుబాటు లేకుండా చేయాలి. దానికోసం గవర్నమెంట్కి ఒక రిపోర్ట్ రాశా, ఈరోజే రాశాను, వెళ్ళిపోయింది కూడా అది. దీనిపైన రెగ్యులేషన్ కావాలని కలెక్టర్ గారికి ఒక లెటర్ పెట్టాం. ఇది అమ్మాల్సిన వాడికి అమ్మాల. అట్లే కలెక్టర్కి రాసే లెటర్లో జేసీ కోర్టులోకి వెళ్ళే కేసులకు శిక్షలు పడేటట్లు మా తరపు నుంచి మేము ఎంత చేయాలో అంత చేసామండి. ఇంకా ఫర్దర్గా ఏదైనా లీడ్స్ ఉంటే మీకు చెప్తా. థ్యాంక్ యూ వెరీ మచ్.